ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ఏ రకంగా వ్యవహరిస్తారు, మంచిని ఏ రకంగా తగ్గిస్తారు, చెడుని ఏ రకంగా పెంచుతారు అనే దానికి ఈరోజు ఒక స్పష్టమైనటువంటి ఉదాహరణ మనం తీసుకోవచ్చు. అందులో భాగంగానే ఈ సెకీ ఒప్పందం. సెకీ అన్నటువంటిది సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది ఏదైతే సెకీ ఫామ్ అయిందో ఆ కంపెనీ సంబంధించి ఏదైతే అది ఒక లైసెన్స్డ్ పాన్ ఇండియాలో పవర్ని పర్చేస్ చేసి డిస్కామ్స్కి అమ్ముతుంది అనమాట ఈ సెకీ అనేటువంటి కార్పొరేషన్. ఈ కార్పొరేషన్తో అత్యంత తక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు ₹2.45 యూనిట్కి ఒప్పందం చేసుకుంటే ఏ రకంగా వ్యవహరించారో ఆ రోజు గతంలో అనేది మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ₹1,00,000 కోట్ల నష్టం చేశారు, 1,10,000 కోట్లు నష్టం చేశారు ప్రజలకు. దానివల్ల ఎంతో నష్టం జరుగుతుంది ప్రజలకు అని మాట్లాడిన వీళ్ళు ఈరోజు మరి ₹4.60 ఒప్పందం చేసుకున్నారు. దీన్ని ఏమనాలి? ఈరోజే జరిగినటువంటి అగ్రిమెంటు పూర్తిగా నిన్న ఏపీఆర్సీ సంబంధించి జీవో కూడా విడుదల చేశారు. యాక్సిస్ పవర్ వాళ్ళ దగ్గర నుంచి ₹4.60 యూనిట్ ఛార్జ్ కొన్నట్టుగా క్లియర్గా వాళ్ళు అంగీకారం తెలిపారు. ఆ జీవో విడుదల చేశారు. మరి ₹2.45 జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిమెంట్ చేసుకున్న రోజున మీరు ఆ రకంగా మాట్లాడారే, మరి ఈ రోజున మీరు ₹4.60 చేసుకుంటున్నారు. దీన్ని ఏమనాలి? ఎంత దోపిడీ జరుగుతోంది ఇక్కడ. దీని గురించి ఎందుకు ఏ మీడియా మాట్లాడట్లేదు? గతంలో ఏదో నష్టం జరిగిందని మాట్లాడిన వారందరూ కూడా ఎక్కడికి పోయారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఏ రకంగా ఉంటుంది, వీళ్ళు ఏ రకంగా దుష్ప్రచారం చేశారంటే ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ప్రజలకు భారం పడకుండా ఇంటర్ స్టేట్ ఛార్జెస్ లేకుండా అవి కూడా వే ఆఫ్ చేయించుకొని ₹2.49 జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిమెంట్ చేసుకుంటే, మరి ఈ ప్రభుత్వం నియంత్రణ మండలిని బెదిరించి నియంత్రణ మండలిలో ఉన్నటువంటి జీవో నెంబర్ 108 దాని ప్రకారం వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు ₹4.60 చేసుకుంటున్నారే, ఇది దుర్మార్గం కాదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు కూడా ఈ రకంగానే చేశారు దుష్ప్రచారాలు. ఇది క్లియర్ కట్గా కళ్ళ ముందర కనపడేటువంటి వాస్తవం. ఏ రకంగా విద్యుత్లో దోపిడీ జరిగిందో ఒకసారి ఆలోచన చేయమంటున్నా. మరి నాణ్యతమైనటువంటి విద్యుత్ ఇవ్వాలి, రైతులకు 9 గంటల పవర్ ఇవ్వాలి, శాశ్వతంగా 30 సంవత్సరాలు ఎటువంటి ఆటంకం కలగకుండా రైతులకు పవర్ ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిమెంట్ చేసుకుంటే, మరి ఈ రోజున ఇప్పటికే ఈ సంవత్సరం కూడా ఇప్పటికే 15,000 కోట్ల రూపాయల పైగా ప్రజలపైన భారం వేశారు విద్యుత్ ఛార్జీల పెంపు ద్వారా. అవి చేయడమే కాకుండా మరి రాబోయే 20 సంవత్సరాలలో కూడా దుర్మార్గం దోపిడీ జరిగే విధంగా, ప్రజలకు నష్టం జరిగే విధంగా